హాయ్ అండి, కోటేశ్వరమ్మ టాక్స్ స్వాగతం. ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఒక పావు కేజీ సగ్గుబియ్యం అండి. ఈ ఒక 2-3 సార్లు నీళ్లు పోసి కడుక్కుందామండి. దీనిపైన ఉన్న జిగురు మొత్తం పోద్ది. ఇలా కడిగి పెట్టుకున్న దాంట్లో వాటర్ వేసి కొంచెం నానబెట్టుకుందామండి. ఈలోపు నీళ్లు కాగబెట్టుకుందాం. దానికి సరిపడేవి అది నానేలోపు నీళ్లు కాగబెడదాం. వాటర్ మసిలిపోయాయి కదండి. నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. వేసి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. ఒకసారి చూద్దామండి. 10 నిమిషాలు అయ్యాయి కదా. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుందాము. ఇందులోనే కడిగి పెట్టుకుని కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. సగం వరకు ఉడికింది సగ్గు బియ్యం. ఇప్పుడు ఇలాచీ కూడా కచ్చాపచ్చి దంచుకొని వేసుకుందామండి. ఒక 5 ఇలాచీలు. ఇంకా ఉడకనిద్దాము. బెల్లం వేస్తే ఉడకదనమాట. అందుకని బెల్లం వేయకముందే బాగా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి చూద్దామండి. గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అది అడుగట్టిపోతూ ఉంటుంది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లము బాగా గడ్డని దంచి పెట్టుకున్నామండి. అది కరిగిపోదేమో అనేసి. ఇప్పుడు కలుపుదాము. రుచికి సరిపడేది వేసుకొని గరిటె పెట్టి కలుపుతాము కరిగేదాకా. బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనం మంచిగా దాన్ని కలిపెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి ఇది. చాలా బాగుంది. ఇంకా పాలు పోస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అవును, అప్పుడంటే మాకంటే పాడి ఉండేదండి. అమ్మమ్మ వాళ్ళు బాగా పాలు ఎక్కువ పోసి తెల్లగా చేసి పెద్ద కుండకి పెద్ద డేక్షాకి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే షుగర్లు వచ్చే జనాలకు అందరికీ ఎవరికి పెట్టినా షుగర్ అనేది. ఇప్పుడు బెల్లంతో చేసుకుంటున్నాలేకి కలర్ కొంచెం తగ్గింది. అప్పుడంటే చక్కెరతోనే వట్టి పాలతోనే చేసేసేది. తెల్లగా ఉండేది. ఇప్పుడు బెల్లం కాదు, కొంచెం కలర్ మార్పు వచ్చింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందామండి. కాచి చల్లార్చిన పాలని పోసుకుందాం. లీటర్ పాలండి. కలుపుకుందాం. పాలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్ ఉంటుందండి. బాగా పొంగు రానట్టు. అది ఉడికేలోపు ఇంకో బాండీ పెట్టి నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా బాగానే టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కాచుకుందాం. నెయ్యి వేడైంది కదండి. ఇప్పుడు కిస్మిస్లు జీడిపప్పులు వేసుకుందాం. ఇవన్నీ కిస్మిస్లు, బాదం పప్పులు, ఇవన్నీ ఎలాచీలు, ఇవన్నీ జీడిపప్పు ఇవన్నీ వేపుకుంటున్నామండి. ఇవన్నీ వేగినాయి కదా, నూనెలోనే వేపుకుంటున్నాము నెయ్యిలో. వేగిపోయాయి కదండి, వేయించి పక్కన పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. ఇట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు వేయించుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు ఇందులో వేసేసుకుందాం. నెయ్యిలో వేయించుకున్నవి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత దించేద్దామండి. చూసారు కదా, ఇలా పొంగు వచ్చేసింది. దించేసుకున్నాయి, సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, పాయసం పరిమాణం అంటారు ఇది. మంచిగా కొద్దిసేపు ఆగితే బాగా దగ్గరికి అవుతుంటుందండి. మళ్ళీ మనం దగ్గరికి అయ్యి తినే కొంది పాలు పోసుకొని నెయ్యి పోసుకొని ఎప్పటికప్పుడే తింటుంటాము. ఇప్పుడు చూసారు కదండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. దీన్ని కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్ అండి.